ఈరోజు మనం సబ్జీ ఆడదాం. అప్పట్లేంటి ముగ్గురే వేసేది నల్ల ఎట్లా తరలే. అవును మర్చిపోయినా కదా. నువ్వు ఎక్లే, నువ్వు రాలే. మనకి ఎలాగో పొద్దు పోవట్లేదు, ఈ నెలతో ఆడుకుందాం. నేను కూడా మీతో ఆడతారా? దున్నపోతులా అన్నా నీకు అవసరమా? ఏం కాదులేరా, నేను ఆడతాను. ఆడలేవే, ఏం కాదు. నువ్వు ఆడేటట్టుంటే ఫస్ట్ దొంగ నువ్వే, మేము దాక్కుంటాం, మమ్మల్ని కనిపెట్టు. అంతేనా? అది నాకు వెన్నతో పెట్టిన విద్య. అబ్బో, కళ్ళు మూసుకొని 1 2 3 చెప్తాను, వెళ్ళిపోండి అందరూ. 1 2 3. ఇక్కడ పోయినారు అబ్బాయి నాయర్లు, దిక్కులు కూడా పోయినట్లున్నారే. వీడోడాడు గోడెన్ కల ఉన్నాడు, ఈయన పేరు తెలియదు. ఎట్లా ఇప్పుడు వెంకీ వెంకీ అవుటప్పా. అయ్యో వంకాయ అవుటప్పా. నా వంకాయ అన్నద్దా, నా పేరు విఘ్నేష్. ఈ గేమ్ లో పేర్లు తెలియకపోతే ఇట్లా వెళ్తారు బాయ్. ఇంకా 2 ఎక్కడున్నారో రా, ఎదుగుదాం రా. ఒడియమ్మ బండి. గుమ్మడికాయ అవుటప్పా, గుమ్మడికాయ అవుట్ బా. ఇంకా ఉన్నారా స్వామి, మనకు కనిపెడితే అయిపోతుంది అక్కడ. బాబు అని నిత్యం ఏం చేస్తాను అమ్మాయిడా? సబ్జీ ఆడుతున్నాం నాయన, ఎవరు కనపడుకోకుండా కళ్ళు మూసుకున్నాం. సబ్జా అంటే నువ్వెవరికి కనపడకుండా ఉండాలిరా, నీకెవరు కనపడకుండా కళ్ళు మూసుకోకూడదు. నువ్వు కూడా అవుట్, వచ్చా పక్కింది. ఇంకా ఏంద్రా మనమందరూ సబ్జా ఆడుతుంటే సెల్లు చూస్తున్నాడు. ఏరా నువ్వు ఆడవా సబ్జా? ఎందుకన్నా ఆడతాను. మరి దాక్కోవాలి కానీ ఇడుగుచున్నావు ఏంద్రా? నేను ఆల్రెడీ దాక్కున్నా ఉన్నానా? ఏం పోయి కామెడీనా? నా ముందరే ఉన్నావు, దాక్కున్నా అంటున్నావు ఏంది? నేను కావాలండి చూడు, ఎనిమిస్ కనపడుకోండి ఎంత బాగా దాక్కున్నాను చూడు. ఏంటి వీడు ఆన్లైన్ గేమ్ లో దాక్కున్నాడా? ఏరా గోళీలు ఆడలేదా? ఉన్నా ఆడుతున్నారాడా? నా గోళీలన్నీ గెలుచుకున్నారా నాయన? నీతో ఎవరా గోళీలు గెలుచుకుంది? పప్పదాంబా. ఎవర్రా మనతో గోళీలు గెలుచుకున్నారంట? మేమే. ఏం చేస్తావు? చిన్నపిల్లని చేసి వంత గెలుచుకునేది కాదురా, దమ్ముంటే నాతో ఆడండి. నీతో ఆడే దమ్ము ఎందుకు నా? గోళీలు ఉన్నాయి, ఆడదా. నీతో గోళీలు లేవు కదన్నా, ఎట్లా ఆడతావన్నా? గోళీ లేదు, ఆడేకి వచ్చినాడు పాపం. అవునరా గోళీలు లేవు. ఇప్పుడు ఎట్లా? మీ దగ్గర గోళీలు ఉన్నాయి కదా, కొన్ని అప్పేయండి, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా. ఇదేమన్నా వడ్డీ వ్యాపారం అనుకున్నావా పిచ్చేకి? ఇదేమన్నా వడ్డీ వ్యాపారం అనుకున్నావా పిచ్చేకి? వడ్డీ వ్యాపారంలో డబ్బులు ఇస్తారా? నేను గోళీలు అప్పడుగుతాండి. మాకి డబ్బుల కన్నా ఎక్కువ. అబ్బో, డబ్బుల కన్నా అమ్ముతారా మళ్ళీ గోళీలు? అమ్ముతాం, రూపాయికి ఒకటి. ఏంది రూపాయికి 1 గోళీనా? మా కాలంలో మేలు కదరా, రూపాయికి 10 గోళీలు ఇచ్చేవాళ్ళము. ఇది మా కాలం. డిస్కౌంట్ ఏం లేదా? డిస్కౌంట్ ఏం లేదా? మేము షాపింగ్ మాల్ నడుపుతున్నావా? డిస్కౌంట్ ఇచ్చేకి, డిస్కౌంట్ ఇచ్చేకి. రూపాయికి 1 గోళీ తీసుకుంటే తీసుకో, లేకపోతే నువ్వు పని చేయి. 5 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు విండప్పా. ఇందా తీసుకో. అయ్యో రండప్ప, ఇప్పుడు ఆడదాము. చెప్పండి మళ్ళీ ఎన్ని ఆడదాం? ఆడదాం, ఆడదాం. ఉన్నదే 5 గోళీలు. 5 ఆడదాం బాయ్. సరే 5 ఆడదాంలే. గుండె ఎత్తిండి అబ్బా, కొట్టే గుండె లేదు. ఇందో తీసుకో. చెప్పండి అబ్బా, ఇప్పుడు అది కొట్టాలో? నా ఎర్రగుండెని కొట్టాం. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై పాతమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. గోళీలని మనవే, ఎదురుకోపా. పోదాంపా. ఇట్లా ఎన్ని చూడలేదరా మనము పిల్లప్పటి నుంచి? యాటికి పోయేది? బీపీ తెప్పికి నాకే. ఏమ్రా గోళీలు గెలుచుకున్నాము, పోతున్నాము. మా గోళీలు అన్ని గెలుచుకున్నావు,
మూసుకొని కూర్చోనాడు తెల్లారులో. మూసుకొని కూర్చోనాడు తెల్లారులో. మా గోళీలు మాకు వచ్చే వరకు ఆడాలా. ఆడు పెద్దోని వంట రెస్పెక్ట్ ఇస్తానా. ఆడతా పోదాం పండి. పట్రా ఏమోని గెలుక్కుండ్రి వద్దురా అంటే ఇప్పుడు బాల్ వచ్చినప్పుడు ఇట్లా ఆడకూడదు, ఇట్లా ఆడాల. ఏంటబ్బా క్రికెట్ టీం అంతా ఎవరికి బయలుదేరినారా? కనపడలేదా? కళ్ళు పోయినాయా? క్రికెట్ ఆడే పోతున్నాము. సరే పదండి, నేను కూడా మీతో వస్తా. నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎప్పుడు చూసినా మాతో ఆడుకుంటుండవు. ఏంట్రా ఇప్పుడు నీ సలాల ప్రభాసంలో బాధపడాలా ఏంది? పవన్ పండవే మన కాలనీలో నేనే బెస్ట్ బ్యాట్స్మెన్ తెలుసా? అవునా? ఐపీఎల్కి వెళ్ళిపోయావు మళ్ళా? వెళ్ళేవన్నారా? నాలాంటి డేంజరస్ బ్యాట్స్మెన్ ఐపీఎల్ లేక వద్దన్నారు. ఓయమ్మా చానా చిన్న సెకల్ లేవురా నీలా. ఇప్పుడు గ్రౌండ్ లో పోతానే ఎంత మాత్రం దొబ్బుతావు నేను కానీ చూస్తాం. ఏంది సోదంతా? ఫస్ట్ క్రికెట్ ఆడదాం పదండి. ఏ బ్యాట్ నాది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ నేను ఆడతా. బాల్ నాది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ నేను ఆడతానప్ప. ఫస్ట్ బ్యాటింగ్ నాది. అదంతా కాదురా, ఫస్ట్ బ్యాటింగ్ నేను ఆడతాను. అదంతా కాదు, ఫస్ట్ బ్యాటింగ్ వే. ఇప్పుడు నేను నెంబర్లు ఎత్తాను, అవి వచ్చి సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో ఎవరు ఫస్ట్ వస్తే వాడే ఫస్ట్. అక్కడ తిరగండి బాయ్. రాండప్పా. నాది పండప్ప. ఫస్ట్ నేను, సెకండ్ వీడు, థర్డ్ నువ్వు, లాస్ట్ నువ్వు అప్ప. రెడీనా? బాలి పోయి లాస్ట్ నేను కాబట్టి నాకు వస్తుంది బౌలింగ్. నువ్వే ఎద్దు కానీ ఫస్ట్ ఓవర్ లోనే ఆయన ఫస్ట్ బాల్ అవుట్ కావాలా. అంతా నాకు ఇడిచిపెట్టు పోయి, నేను చూసుకుంటా కదా. రే నువ్వు కాలు వెక్కరా, కావాలంటే అవతలను ఇంకా అవతలకే పోవచ్చు. బాల్ పగిలిపోయినా దిక్కులేదు. సర్లే ఫస్ట్ నువ్వు వాడు చూద్దాం. ఎక్కడే వెళ్ళిపోయింది బాల్, తెచ్చుకోమండి అబ్బా. ఎక్కడా పోలేదు బాలు, ఒకసారి ఎన్నికి చూడప్పా. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? కాలనీలో నేనే బెస్ట్ బ్యాట్స్మెన్ తెలుసా? నెక్స్ట్ బ్యాటింగ్ నాదే తను. నా చాలా కానీ ఇంటికి పంపన్నా. అంతేనా? పోదామంటావా? సరే మీ ఇష్టం, పోదాం పండి. యాడికిలో పోయేది? లాస్ట్ బ్యాటింగ్ నాది పోయి చూపించుకోండి. రే నీ బ్యాటింగ్ రేపు చూపిస్తాం లేరా. గాడిదలకు ఫీల్డింగ్ చేస్తే మీరు బ్యాటింగ్ కానీ మాకు బ్యాటింగ్ చూపుకొని పోతారా? ఇంకోసారి మీ ఏంటో సొప్తో కొట్టండి. సర్లేరా పోదాంపా, రేపు ఆడదు కానీ. మా బ్యాటింగ్ చూపించుకోండి వెళ్ళిపోతారన్నా మీరు. నాశనం అయిపోతారన్నా మీరు. ఏంద్రా అందరూ కూర్చున్నారా? లేదన్నా రన్నింగ్ రేస్ ఆడుతున్నాం. ఇదిగో నేను ఫస్ట్ ఇటు సెకండ్ థర్డ్. కనపడలేదా? కూర్చున్నాం. ఊనే ఎందుకు కూర్చున్నా? క్రికెట్ అని ఆడమ్మనరా. ఏ నువ్వు క్రికెట్ అనే మాట ఎత్తదు.
నాకు కోపం వస్తుంది నాకు కోపం వస్తుంది రే ఆడదాం పర ఏమైతుంది? మొన్న మీరంతా బ్యాటింగ్ ఆడి నాకు బ్యాటింగ్ చూపించుకొని పోయినారు. మర్చిపోయినారా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సరే క్రికెట్ ఆడే పోదాము. ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ నేను ఆడతా. ఏమొద్దులేరా, ఎండ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు క్రికెట్ ఆడితే డేంజర్. క్రికెట్ ఏమొద్దు కానీ ఏడు పెంకులాట ఆడదామా? ఏడు బెంగులాట అంటే ఏందన్నా? అదే రా లగోరి దొరికారు. ఈరోజు బాల్ తీసుకుని ఎత్తి లీపు విమానం మోతుమోగల సర్లే పదం పండి ఆడదాం. ఏమెట్లా మళ్ళీ మేమిద్దరు టీమ్గా ఉంటాము, మీరు ముగ్గురు టీమ్గా ఉండండి అంతే. సర్లే ఆడదాం పదండి. ఫస్ట్ మేము ఆడతాము, సెకండ్ మీరు ఆడండి. నాకు కూడా అదే కావాల్సింది. సరే ఆడండి మీరే. నేను ఒకడుండ్రా, బాల్ విసురుతాను. బెచ్చలు కింద పడగానే పేరు చేసి లగోరు చెప్పేసి సరేనా? బాల్ దొరికితేనే నా చేతికి వెళ్ళే బాల్ని. నా గురి చూసుకోవటం నా కొట్టేకి రాదా నీకే? ఈసారి చూడు, కొడితే బెచ్చలు ఎగిరిపోల్లా. అన్నా నీకు 2 ఛాన్సులు అయిపోయినాయి, ఇంకొక ఛాన్స్ ఉంది అంతే. ఇద్దరు తీసుకో బాలు. ఈసారి చూడు, మిస్ కాదు ఇంకా. బేసరా తొందరగా రే. దాచిపెట్టుకోం కూడా పల్లెవాడిని నేను. లే బాల్ నా దగ్గర ఉంది, వస్తే సత్తావు. బాల్ మీ దగ్గర ఉందిరా లగోరికి. లగోర్ వాళ్ళ లగోరి గీసేసిన గేమ్ అయిపోయింది. లే కొట్టద్దు. అదంతా నాకు సంబంధం లేదు. బాల్ దొరికింది ఇసురుతా అంతే. ఏం ఫీల్ ఉండదు మామయ్య. కొట్టొద్దురా. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు ఈ రోజంతా కొడుకో. లే వద్దరంటే దొంగతనం పిలుచుకొచ్చినావు. నీకు కావాలంటే మామిడికాయలు బయట కొనిస్తాంట కదా తినే. బయట కొనుక్కుంటే ఏం పంటుందినా? దొంగతనం బిక్కొని తింటేనే మజా ఉంటది. ఉన్నట్టుండి పిలుచుకొచ్చినావు. షార్ట్ వేసుకొచ్చినారా స్వామి నేను దొంగతనానికి? మరి మేము పెళ్లి పోతున్నామన్నా దొంగతనం పోయేది. సప్పుడు చేయకోకుండా అడుగులో అడుగు వేసుకుంటూ తోట దొరికితే సించేస్తారు మా. ఏంటికి ఈడైన వడదం నిమ్మలంగా సౌండ్ రకం ఉంటుంది. కుల్జోకలా కావాయ్. నా ఈ చెట్లో కాయలు పండి ఈ చెట్టుకు ఫోన్ తొందరపడద్దు. మనం ఇప్పుడు మిషన్ మ్యాంగో ప్రారంభిద్దాం సరేనా? మిషన్ మ్యాంగో అంటే మిషన్ ఇంపాసిబుల్ కన్నా. ఇంపాసిబుల్ కాదులే, తోటలో చిక్కినారనుకో మనకి మిషన్ హాస్పిటల్ ప్లాన్ చేస్తారు వల్ల. సరే పద పని పూర్తి చేద్దాం. నువ్వు ఇక్కడే వాచ్మెన్ లో ఉండు. ఎవరన్నా వస్తే సిగ్నల్ నాకు సరేనా? ఎలాంటి సిగ్నల్ ఇవ్వాలనా? కాకి కూసింది అని అరిసే సరేనా? ఏందప్ప సెట్లో సప్పిడ్ అవుతుంది. ఈ మామిడికే బలం ఉంది. వీడియో కావు అంటున్నాడు. తోట మనిషి ఎవరైనా వచ్చినారా? దిగద్దాం. ఏం పడుకున్నాడు? తోట పోతున్నాడు. చల్ల ఉందని పడుకున్నా. కొడుకు నన్ను చనిపిలో ఉన్న చిక్కి జైల్లో పెడతారా? నన్ను బతికి బయట పడదాం కొడుకున్నారా కొడుకున్నారా
నాకు తెలియదు నా ఈ మధ్యాహ్నం బయట కొడుకుందా బట్టి వాళ్ళు దొంగతనాన్ని పిలుచుకొచ్చినాను నాకు తెలుసు నాన్న నేను మెట్లా ఎవరు తీసుకొచ్చాం లే నా తొట్టె కొత్తరా నా తొట్టె నీదేం నేను లే తోటలోకి లే దొంగతనాన్ని మీరు ఇట్లా కాదు లేయండి లే అటు పాండి లేయండి నా తప్పు అయిపోయింది నా ఇంకోసారి రామ్ నా దొంగతనానికి అంకుల్ నీళ్ళు తప్పు అయితేనే బిస్లరీ వాటర్ లేవా అంకుల్ బిస్లరీ వాటర్ లేవా అంకుల్ లే మామిడికాయలు అడిగితే ఇస్తాను కదరా లే ఏంటి మీకు దొంగతనం ఇవ్వండి లే అడిగితే రెండే ఇస్తారు అంతే అదే దొంగతనం చేస్తే ఓ సంచి కసుకోవచ్చు అదే దొంగతనం చేస్తే ఓ సంచి కసుకోవచ్చు అన్ని బాగున్నాయి అంకుల్ మీరు రైతు కదా మీరు ఎందుకు షూ వేసుకున్నారు అంకుల్ కొంచెం దొరికిపోతే నువ్వేంద్ర షూ అంటావు మనం అప్డేటెడ్ రైతు యారా నువ్వు గాడిదలా ఉన్నావు నీకన్నా తెలుదా దొంగతనం రాకూడదనే అదేంటన్నా గాడిలో ఉంటే దొంగతనానికి రాకూడదా ఏమి గాడిలో ఉంటే దొంగతనానికి రాకూడదా ఏమి నీకు ఇలా అయితే కాదు పనిష్మెంట్గా తోటలో ఉండే గిడ్డంతా పీకుదరండి నా రాబడి కొత్త లేబర్ వరకు దొరికింది కదా రాబడి కొత్త లేబర్ వరకు దొరికింది కదా మూసుకొని గడ్డి పీకి పోయి ఓకే లే సవాల్ ఇడిచిపెట్టి పని చేయండి పోయి లేదన్నా ఇదిగో నాకు పీక్తాను అమ్మా అంకుల్ గడ్డి పీకుతాను కదా అంకుల్ డబ్బులు ఇస్తారు అంకుల్ మాకు అయ్యే ఏంటికినప్ప ఎంత పని చేసినారు కదా మీకు కొంటే ఎట్లా ఏ అప్ప నీకు కనుక వెళ్ళా డబ్బులు అవునా ఇస్తే మంచిది పోయి జ్యూస్లు తాగుతాము అవునా సర్లే వెనక్కి తిరిగి కళ్ళు మూసుకో ఇస్తాను డబ్బులు డబ్బులు ఇస్తాడంట సరే అయ్యా ఎండ ఎక్కువ ఉంది ఇప్పుడు డబ్బులు ఎత్తే జ్యూస్ అన్న తాగొచ్చు ఏ అప్ప నీకు కనుక వెళ్ళా డబ్బులు నాకే అప్పలకు తెలియలేదు అనుకుంటా నాకు 2 మామిడికాయలు చాలు నాకు 2 మామిడికాయలు చాలు ఇంత జరిగిన బుద్ధి రాదా ఎలాగో దెబ్బలు తిన్నాం వీడియోని అడిగేది మనం మూడు అడుగుతాం మామిడికాయలు నా కొడితే కొట్టినావు కానీ నాకు కూడా ఒక 5 మామిడికాయలు ఇన్నా నాకు కూడా ఒక 5 మామిడికాయలు ఇన్నా ఈ నెలకి ఇంత జరిగిన మామిడికాయలు మటుకు ఇడిచిపెట్టరా మీరు కానీ ఇలా మామిడికాయలు దొంగతనాన్ని పోయినారా పోయింటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా సూర్య బ్రో మన మీద పగబట్టినాడట్టవా సూర్య మన మీద పగెందుకు పడతారా ఆయన చక్కగా సినిమాలు చేసుకుంటున్నాడు కదా నో నేను అనేది యాక్టర్ సూర్య గురించి కాదు మరి మన నెత్తి మీద తాండవం చేస్తున్నాడు ఈ సూర్యుని గురించి మన నెత్తి మీద తాండవం చేస్తున్నాడు ఈ సూర్యుని గురించి నీకు సూర్యుడు అంటే ఎక్కువ ఇష్టమా చంద్రుడు అంటే ఎక్కువ ఇష్టమా సూర్యుని ఎవరైనా ఇష్టపడతారా అన్న నాకు చందమామే ఇష్టం ఇలా అందరూ చందమామని ఇష్టపడితే సూర్యునికి కాలదా మరి అందుకే సమ్మర్ వచ్చినప్పుడల్లా సూర్యుడు తన పగ తీర్చుకుంటుంటాడు అవునన్నా సంవత్సరం టెంపరేచర్ పెంచుకుంటూ పోతున్నాడు నా దగ్గర ఒక ఐడియా ఉంది ఏంటది ఈతకు వెళ్దాం చల్లగా ఉంటది ఈతకు వెళ్ళడానికి చెరువుల్లో నీళ్ళు లేవు కదనా బావిలో ఉంటాయి కదరా వెళ్దాం పదా నా చల్లగా ఉంది నా ఈడ ఏందనుకోండి మళ్ళీ పంట పొలాలు అంటే అట్లా ఉంటుంది మళ్ళీ ఏందినా ఇంత తేటుకున్నాయి స్విమ్మింగ్ పూల్ కనబడదేమో దీని ముందర చాలా పెద్దగా ఉన్నట్టుంది కదనా బాయి ఇవేం చూసినావురా దీనికంటే ఇంకా పెద్ద పెద్ద బావిలో ఈతలు కొట్టిన చరిత్రలు ఉన్నాయి నాకు ఇప్పుడు నీ చరిత్ర ఒకటికి కావాలి కానీ ఈత ఎట్లా కొట్టాలో చెప్పు నాకే ఏంటి నీకు ఈత రాదా రాదు మరి ఎందుకు వచ్చావురా ఈత కొట్టేకి ఈత ఎట్లా కొట్టాలో నేర్పించు ఏం లేదు ఫస్ట్ నువ్వు దుంకి మునిగితే ఆటోమేటిక్గా ఈత వచ్చేస్తుంది నీకు అంతే ఏందినా ఏం చేయాలనుకుంటున్నావు నన్ను ఏం లేదులే కానీ ఫస్ట్ నేను దూకేస్తాను తర్వాత నువ్వు దుంకే నా లోతు ఎంత ఉందినా వీడికి ఎలా చెప్పాలబ్బా నా ఫ్యూచర్ ఎంత డీప్గా ఉంటుందో అంత లోతుగా ఉంటుందన్నమాట అయితే చాలా లోతుందన్నమాట లే మూసుకొని జంప్ చేయి లేకపోతే పైకి వచ్చి నూకుతా చూడు నా భయమెత్తాందినా మొన్న మీ డాడీ అంటే పోయినావు కదలే ఈత నేర్చుకునేటప్పుడు ఏం తెలిసింది నీళ్ళు తాగేటప్పుడు నోరు మూసుకోవాలని తెలిసింది సర్లే కానీ జంప్ చేయి
ఏముందన్నా ఇడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏమనుకోండు మరి సమ్మర్లో ఇట్లా బావిలో ఈదలాడాలంటే అదృష్టం ఉండాలి బాయ్. ఇది కూడా ఎలా వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్ అప్లై చేయాల. కాదరా ఈత రాదంటే అంత బాగా ఈత కొడుతున్నావు కదరా. ఊరినే నువ్వేమంటావు చూద్దామని చెప్తే. మీరు కూడా ఇట్లా సమ్మర్లో బావిలో ఈదలన్నారా? ఈదలాడింటే కామెంట్ చేయండి. వేలు ఈత రాకుంటే ఇట్లాంటి బాయిల్లో ఎదురాడద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంట్రా ఊరినే కూర్చున్నారు ఖాళీగా? ఆడుకోలేదా? ఏంద్రా ఆడుకునేది? అన్ని గేమ్లు ఆడి బోర్ కొడుతుంది. అన్ని గేమ్లు ఆడి బోర్ కొడుతుంది. చిల్లా కట్టాడదామా? చిల్లా కట్ట నాకు చింతకట్ట తెలుసు, యాపకట్ట తెలుసు. ఇదేంది నా చిల్ల కట్టి కొత్త చెట్ట. అది చెట్టు కాదురా నాయన స్వామి, అది కూడా ఆటే. దాన్ని అక్కడక్కడ కర్ర బిల్ల అంటారు తెలుసా? కర్ర బిల్ల ఆట బొల్ల ఆడొచ్చిన పదాం పాడదాం. కానీ మా దగ్గర చిల్లాకట్ లేదు కదా నా ఆడేకి. ఇదిగో నా దగ్గర ఉండే కదా, పదండి ఆడదాం. సర్లేండి మీరిద్దరు టీమ్గా ఉండండి, నేను ఉన్న టీమ్గా ఉంటా సరేనా? ఓకే అన్నా. ఎలా రెడీనా? జుమ్తానా? ఇట్లయితే దూరం పోదు, జుమ్దాం. రెడీనా? ఏందనా ఎనికొంగావో? ఇట్లా ఎన్ని తిరిగి జుమ్తే చాలా దూరం పోతుందా బాయ్. రెడీగా ఉండండి. రెడీనా? క్యాచ్ పట్టుకోరా రే. బా చాలా దూరం పోయిందే. పొలం చాలా ఉందరా శివానికి. సర్లేండి ఏంటప్పా చిల్లా. రే ఆగరా, నీకు గురి చూసాక రాదు, నేను తీసుకుంటా. తీసుకొని మీ కొమ్మలో పెట్టుకోపో. ఏ గుడి చూసి కొట్టుకుపోలా పెద్ద సైకి నా కొడుకు నేను కొట్టు. నువ్వు ఆగరా, నేను కొడతా. కానీ ఏ గుడి చూసి ఎత్తానంటే వదిలే రాయితో అట్లా కారా బుజ్జకన్నా అవుట్ చేస్తానంటే కదరా. కన్నా గాలి అడ్డు వచ్చిందిరా, లేకపోతే ఎత్తాంటి. ఏంద్రా సవాల్ పెట్టుకున్నారు? మిస్ అయింది. రెడీగా ఉండండి, కొడతా. రెడీ అన్నా. ఇంకా సుక్కులేమండి ఇంకెప్పుడు. ఏంద్రా ఈ మనిషి అంత దూరం కొట్టా? చాలా దూరం పోయినట్లుంది. ఆడుతో నుంచి 150 కాములు కొలుచుకోండి. సర్లే 4 సార్లు కొలుచుకున్నాను. ఈ నెల బీపు గింజతో కొలచాలంటే సుక్కులు కొనొస్తాయిలే, గట్టిగా కొట్టేద్దాం. 4 సార్లు కొలుచుకున్నా తెలుసు కదా, బీపు గింజతో కొలచాలా. ఏంది బింగించుతో కొలచాలా? అవును మళ్ళీ మీ నాయన ఎట్లా కొలచలేరు. ఆడుతో నుంచి 50,000 స్కోరు కొలుచుకోపోండి. బింగించుతో ఎవరు నాకు వచ్చేది? తెలుగు ఉందా లేదా నీకు? కొలచాల బాయ్, అదే గేము. బింగించుతో ఎప్పుడు కొలచాలి కానీ ఎదుకోపా. సర్లేండి నేను డిక్లేర్ ఇచ్చేస్తున్నాను. మీరు గెలిచాలంటే 50,000 150 స్కోర్ కొట్టాలి సరేనా? లోన్ పట్టుకొని ఏమంటున్నావు? చూస్తావు కదా మేము ఆడే ఆట. రెడీనా? దుంతన్నా వీడు ఎత్తే ఒకటి అవుట్ అయిపోలే. ఇప్పుడు చూడబ్బా 2 ఛాన్సులు అయిపోయాయి నీకు. ఈ ఛాన్స్ మిస్ అయితే నువ్వు అవుటింగా. ఏం మాట్లాడుతావున్నా? ఇప్పుడు కొడితే ఏటు ఉప్పల్లో పడుతుంది చూడు. చెరుకు తోటలో బియ్యం లగేజ్ కొడితే అవునవును ఉప్పుల్లో కాదు, ఉప్పుల స్టేడియంలో పడింది. అవుట్ బాబాయ్. సర్లే కానీ వాడిని నడమని. ఇంకా వాడు అవుట్ అయినట్లా నేను అవుట్ అవుతాను అనుకుంటే విశ్వరూపం చూస్తా. ఏందప్ప ఇప్పుడు విశ్వరూపం చూపిస్తాడంట. దుమ్మితే ఆ మంచి ఎనికి పోలు చూడు. ఏప్ప విశ్వరూపం చూపించే చాలా దూరం చూపితివే. ఈడ పడింది అవుట్ చేసేస్తా చూడు. ఇంటి దగ్గర ఉన్న దాన్ని కొట్లే ఉన్నా నీకే మాట వస్తుందినా? ఈ ఆటలో నీ స్కోర్ బీట్ చేసేస్తావని ఏం భయపడద్దు.
ఈ ఆటలో నీ స్కోర్ బీట్ చేసేస్తావని ఏం భయపడద్దు. ఏపా స్కోర్ బీట్ చేస్తాను అడివే కామిసి రేతువి చూడు అవుట్ నువ్వు ఇంకా మన చిల్లకట్టి బాగా ఆడుతాం కదరా. ఏం ఆడుతుందిరా నువ్వు కామేశ్వర ఎత్తివి. ఏందబ్బా పెద్ద మనుషులు సవాలు పెట్టినారు. జరగండి ఏం లేదన్నా మన చిల్లకట్ట ఆడుతాం కదా దాని గురించి మాట్లాడుతున్నాం. అవును బాగా ఆడుతుంది కదా మన చిల్ల కట్టే. ఈ రోజు కూడా అదే గేమ్ ఆడదాం పానా. ఏంది ఆడేది వద్దు నేను ఆడను. ఏందన్నా భయపడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు రాలే. భయం అనేది నా బ్లడ్లోనే లేదు తెలుసా. అవునా భయం బ్లడ్ లో ఉంటుందా? ఇంతవరకు తెలియదే. అదొక పవర్ఫుల్ డైలాగ్ రా స్వామి. నా నువ్వు గేమ్ ఆడే భయపడతావు అంతే. ఏం మాట్లాడుతున్నావురా? ఒకసారి ఆడిన గేమ్ ఇంకోసారి ఆడినట్లు నా చరిత్రలో లేదు తెలుసా. అయితే నువ్వు ఒకసారి ఆడిన గేమ్ ఇంకోసారి ఆడినట్టావు. ఆనరా డైలీ ఒకసారి అన్నం తింటే 2 సార్లు గడ్డి తింటావా? సర్లేండి మీరు ఎలాగో గేమ్ ఆడదామంటున్నారు కాబట్టి తగ్గ వారు ఆడదాం సరేనా. ఇంత చిన్న వయసులో మాకు యుద్ధాలు అవసరం అన్న. రే తగ్గ వారు అంటే యుద్ధాలు కాదురా స్వామి, అది కూడా ఒక గేమే. రే నువ్వే తాడు తీసుకురా పోరా. తాడు కదా అడిగింది సరిపోతుందిలే. ఇదిగో నా తాడు. ఏందిరా తాడు తీసుకురమ్మంటే ఇది తెచ్చినావు. ఇది సరిపోదా? ఇది సరిపోదు పెద్దాడు తేపో. ఇది సరిపోదా ఆడడానికి? అడ్జస్ట్ చేసుకో. అడ్జస్ట్ చేసుకోవాలా? పెద్ద తాడు తేపరా నాయన స్వామి. ఇద్దో ఇది సరిపోదా? తీసుకో. సరిపోతాలే కానీ ఆడదాం పండి. ఇంకా దోడ తీసుకోండి తాడు. ఇప్పుడు లైన్ ఉంది కదా ఆ లైన్ దాటి నేను అవతలకు వస్తే మీరు గెలిచినట్టు, అదే మీరు ఇతలకు వస్తే నేను గెలిచినట్టు సరేనా. ఓకేనా రెడీనా? నాతో 10 రూపాయలు ఉంది ఎవరికిలో అర్థం కావట్లేదు. నాకీరా అది గొల్లైంది దాటేసినాం మేమే విన్నాం. గేమ్ అంటే అది కాదు బాయ్. మీరు తాడెక్కితే నేను లైన్ యూత్ రాలరా, అప్పుడు మీరు గెలిచినట్లా సరేనా. తాడి రెడీనా? 1 2 3 అంటాను లాగండి. 1 2 3. నా మాటిని పక్క ఓడిపోతావు నువ్వు. ఓడిపోవడం మా ఇంట వంట లేదురా రే. ఇగ్గు చూసుకుందాం. బాగా గెలుసా నేను ఎంత ఓడిపోకూడదు. ఇప్పుడు ఇస్తే ఏమో జీవితంలో ఓడిపోయి చూడు. గెలిచినారే. ఓడిపోవడం మీ ఇంట వంట లేదన్నావు, ఏమైంది చూడు. అంటే కాలు స్లిప్ అయిందిరా, అదే నేను లాగింటేనా అరకూరు చెరువులో పడే వాళ్ళ మీరు ఇద్దరు. డైలాగులు చెప్పిందే చాలు కానీ ఇంకా పెగిలి ఇదిగో ఎత్తాను. ఓయమ్మా ఏందబ్బా ఏమీ పని చేయలేదు. నడాలు ఇరిగిపోయినాయా ఏంటి? ఏంట్రా సినిమా చూసినట్లు చూస్తున్నారు. హెల్పేంట్రా. మేము జస్ట్ అలా లాగితేనే పైకి లేలేకపోయినాము. అదే గట్టిగా లాగితే పైకే పోయేవాడేమో.